మరి రోజు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే చాలా చోట్ల ఎవరైనా మరణించినప్పుడు కానీ, జ్ఞాపకార్థ కుట్టుకుల్లో కానీ, ఆదరణ కుట్టుకుల్లో కానీ మనకి సాధారణంగా ఒక మాట వినపడుతుంది. ఒక వాక్యాన్ని మనం అందరం చదువుకుంటాము. ఏంటి ఆ వాక్యము అని మనం ఆలోచన చేసినట్లయితే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము అనే వాక్యాన్ని సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. ఎవరు జ్ఞాపకం చేసుకుంటామా? నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము. మంచిది. ఎందుకంటే మరి ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమైన మాట ఆ మరణించిన వ్యక్తి లేదా ఆ జ్ఞాపకార్థ కుటుంబలో చెబుతూ ఉంటాము. కానీ అసలు ఏ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలి? అసలు నీతిమంతుడు ఎలాగుంటాడు? నీతిమంతులు ఏమి జ్ఞాపకం చేసుకోవాలి అనేటువంటి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి షలోమోను గారు మాట్లాడుతూ మాటను సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మీరు చూస్తే అంటాడైనా, నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదము. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాంటమ్మా? నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదము. ఏంటి ఆశీర్వాదము? అమ్మ, ఏంటి ఆశీర్వాదము? ఈ మాట వినగానే మనకి ఎవరు జ్ఞాపకం వస్తారు? ఎవరు జ్ఞాపకం వస్తారమ్మా? అబ్రహాం గారు జ్ఞాపకం వస్తారు. అబ్రహాం గారు ఎందుకు జ్ఞాపకం వస్తారు? అబ్రహాం గారు ఎందుకు జ్ఞాపకం వస్తారు తెలుసండి? మన ప్రార్థన కూడా అంటాం. ఏమో తెలుసండి? అబ్రహామును ఆశీర్వదించిన దేవా నన్ను ఆశీర్వదించుము. అబ్రహామును దేవుడు ఏం ఆశీర్వదించాడు? అసలు అబ్రహాములో ఉన్న లక్షణాలు ఏంటి? పరిస్థితులు ఏంటి? అబ్రహామును ఎందుకు మరి జ్ఞాపకం చేసుకోవాలి? ఒకసారి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా చక్కగా మనం ఆలోచన చేద్దాము. ఎందుకంటే అబ్రహామును ఆశీర్వదించడం అంటే అబ్రహాము దేవుడు ఎలా ఆశీర్వదించాడు? అబ్రహాము బహు ధనవంతుడు కదా. ఆదికాండం 13:2 మాట ఉంటుంది. అబ్రహాము గాడిదలు, పశువులు, వెండి, బంగారములు కలిగి బహుధనవంతుడై ఉన్నాడు. ఆ మాటకి ఏమొస్తుంది మనకండి? అంటే ఆశీర్వాదం అంటే ఈ లోకములో ధనము, బంగారము, పశువులు, వెండి, ఆస్తుపాతులు ఇవన్నీ ప్రపంచం చూస్తూ ఉంది. అందుకే అబ్రహామును ఆశీర్వదించిన దేవా నన్ను ఆశీర్వదించమని అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ అండి, యోబుని శ్రమ పెట్టిన దేవా నన్ను శ్రమ పెట్టని ఎవరు అంటారా? ఎవరు అంటారా? అంటే 2 రోజులు మనకు గుడికి రారు. చూసారా? అబ్రహాముల ఆశీర్వాదం చూస్తున్నాము. అబ్రహాము నీతిమంతుడుగా చూస్తూ ఉన్నాము. ఆ నీతి వెనక ఎంత పరిస్థితి ఉందో మరి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మనం ఆలోచన చేద్దాము. ఎందుకంటే నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరం. ఎవరు చెప్తున్నారు? సొలొమోను మహారాజు చెబుతూ ఉన్నాడు. మంచిదే కదా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. మరి ఈ నీతిమంతుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? అమ్మా, చచ్చిపోయినప్పుడు ఆ యొక్క జ్ఞాపకార్థ కొడుకులను జ్ఞాపకం చేసుకోవాలా? ఆదరణ కొడుకులను జ్ఞాపకం చేసుకోవాలా? అసలు నీతిమంతుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? నీతిమంతుడి జ్ఞాపకము అసలు మనల్ని ఎప్పుడెప్పుడు ఉండాలి అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథము 112వ అధ్యాయానికి ఒకసారి మనం వస్తే, కీర్తనకారుడు రాస్తూ అంటాడైనా 112వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. ఈ నీతిమంతులు జ్ఞాపకం ఎప్పుడు ఉండాలంట? నిత్యము ఉండాలి. ప్రతిరోజు వారిని మరి జ్ఞాపకం చేసుకోవాలి.
ప్రతి క్షణము వారి జ్ఞాపకాలు మన బ్రతుకులలో ఉండాలి, మన జీవితాల్లో ఉండాలి. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఎన్నో సందర్భాలలో ఆయన మనతో మాట్లాడుచున్న ప్రతి మాట వెనుక భావాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే నీతిమంతుల్లో ఏముంటుందని చెప్తున్నాడు ఆయన. పైనుంచి మీరు చదువుకొస్తే చదవకలేదు, పైనుంచి మీరు చదువుకొస్తే విడమ్మా అతనిలో యథార్థత ఉంటుంది, దయాళుడు అండ్ ఇలాగా రకరకాలుగా దేవుడు చెప్పుకొస్తున్నాడు. నీతి అనే దానిలో ఏముండాలి? యథార్థత ఉండాలి, మంచితనం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, దేవుని పట్ల భయభక్తులు ఇవన్నీ ఉండాలి. అవి నీతిమంతుల్లో ఉన్న అనేక లక్షణాలు. కాబట్టి మనం ఆలోచించినట్లయితే నీతిమంతుల స్థితి ఎలాగుంటుందో ఒకసారి మనం చూస్తే ఆ 7వ వచనం ఒకసారి చదవండి. 7, 8 వచనం చదువుతా అంటాడైనా. చూడండి, వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడంటండి. ఎవరు? నీతిమంతురు. ఎవరిని ఆశ్రయిస్తారంటే వీళ్ళు యెహోవానే ఆశ్రయిస్తారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ అయినా, ఏదైనా సరే వారి ఆశ్రయము, వారి గురి, వారి విధి ఎవరంట? దేవుడే. అంతే కదా. ఇప్పుడు యోబు శ్రమలో ఉన్నాడు, బంధువులంతా వదిలేశారు, పనివారు వదిలేశారు, ఇంటివారు వదిలేశారు, అందరూ వదిలేశారు. చివరికి భార్య వచ్చిన యోబు మాత్రం ఏమి వదలలేదమ్మా? యథార్థతను వదలలేదు. ఆ యథార్థతలు ఏమంటున్నాడు? ఆ యథార్థతలు ఏమంటున్నాడు? ఇదిగో ఆయనే నాకు ఆశ్రయము, శిక్షించిన, రక్షించిన, ఏది చేసినా ఆయన చిత్తము. అదండి దేవుని విడిచిపెట్టకపోవటం అంటే. కష్టాలలో, శ్రమలలో, ఇబ్బందుల్లో, ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం ఆయన విడిచిపెట్టకూడదు. కష్టం వస్తే మనం అనేక చోట్ల పరిగెత్తి, సంతోషం వస్తేనేమో మనుషులతో పంచుకొని, లోకములో మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ అవసరం వచ్చినప్పుడు ప్రభువా అంటే అది నీతియుక్తమైన ప్రవర్తన కాదు, అది నీతిమంతుల లక్షణము అసలే కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మీరు ఆలోచన చేసినట్లయితే, ఎందుకంటే వాడు ఎటువంటి దుర్వార్తకు అసలు భయపడడు, భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన ఆశ్రయించిన దేవుడు గొప్పవాడు. ఆయన ఆశ్రయించిన దేవుడు గొప్పవాడు. నిజంగా అబ్రహామును ఆశ్రయించిన దేవుడే మనం ఆచరిస్తూ ఉన్నాము. మన దేవుడు చాలా గొప్పవాడండి. ఆయన చాలా గొప్పవాడు. ఆయన ఉనికి, ఆయన స్థితి మనకు తెలియక మనం ఇంకా లోకములో అటు ఇటు పరిగెడుతూ దేవుని పట్ల సరైన విధేయత కలిగి మనం బ్రతకలేకపోతున్నాము. ఎందుకంటే ఆయన రుచి చూసిన వారు, ఆయన ఎరిగిన వారు ఇదిగో లోకములో సమస్తాన్ని కూడా విడిచిపెట్టినట్లుగా ఎన్నో సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. చూడండి, ఇంకేం చూడండి, వారంటండి వాని మనస్సు స్థిరముగా ఉంటుందంట. ఎవరి మనసు? ఎవరి మనసు అమ్మా? నీతిమంతుల మనసు స్థిరముగా ఉంటుంది. అవసరాన్ని బట్టి మారదు, పరిస్థితులు బట్టి మారదు, మనుషులు బట్టి మారదు, ఎప్పుడు ఒకే స్థితిగా ఉంటుంది. మన మనసులో చూడండి ఏండి, అవసరాన్ని బట్టి మారిపోతాం, పరిస్థితులు బట్టి మారిపోతాం, స్థితిగతులు బట్టి మారిపోతాం. ఎటు మారాలన్నా మన తర్వాత ఎవరైనానండి. కానీ అబ్రహాము మారలేదు, యోబు మారలేదు, యాకోబు మారలేదు, ఇస్సాకు మారలేదు, దావీదు మారలేదు, పౌలు మారలేదు, అపోస్తులు మారలేదు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎంతోమంది భక్తుల జీవితాలు మనం చూస్తే వారు ఎందుకు నీతిమంతులు అయ్యారంటే వారు దేవుని పట్ల స్థిరమైన విశ్వాసము. ఆ స్థిరమైన విశ్వాసం ఏంటనుకున్నారు? కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, దేని ఎందైనా ఆయనని ఆశ్రయించారు. కనుక అలాగా మనము కూడా దేవిని ఆశ్రయిస్తేనండి తప్పక నేను వృద్ధి కలిగిస్తాడైనా, తప్పక నీ శ్రమలో తోడుంటాడైనా, తప్పగా నిన్ను అభివృద్ధి చేస్తాడైనా, తప్పగా నీ పట్ల ఆయన కృప ఉంటుంది.
ఎందుకంటే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనం బాధపడితే చూసి నవ్వే దేవుడు కాదండి. లోకము హేళన చేయొచ్చు, మనుషులు ఎన్నో మాట్లాడవచ్చు, కానీ దేవుడు నిన్ను చూసి అనుదినము కృంగిపోతూ ఉంటాడండి. అటువంటి దేవుడిని మరి కలిగినటువంటి ఈ భక్తులు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఎందుకంటే వారు స్థిరత్వం కలిగి ఉన్నారండి. వాళ్ళు అటు ఇటు తొలగలేదు. శ్రమలో, కష్టములో, బాధలో దేవా నీవు తప్ప మాకేది వద్దు నాయన అనుకునేటువంటి భక్తులు. ఎందుకంటే నీతిమంతుని జ్ఞాపకము చేసుకోమనగానే సాధారణంగా చాలామంది అబ్రహామునే ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే అబ్రహాము ఎలా ఉన్నాడమ్మైనా బహుధనవంతుడు. ఏంటి ధనము అక్కరకు వస్తుందా? మొన్న ఒక ముసలాయన చనిపోయాడండి. ముసలాయన చనిపోతే అతన్ని దహన కార్యక్రమాలు అంటే చచ్చిపోయాక మనం పెట్టి పువ్వులను తెస్తాం కదా, ఆ దహన కార్యక్రమాలు పూడ్చిపెట్టడానికి సందాలు అడుగుతున్నారు. ఎవరైనా దాతలు సహకరించండి. అతను దహనము చేయాలి అన్నప్పుడు చుట్టుపక్కల అనేక మంది తలకు తోసిని తెచ్చి అతను దహనము చేశారండి. బాగుంది కదా? ఏంటి అతను దహనము చేశారు? ఏం పోజేసి? సందాలు పోజేసి. అతను సంపాదించిన ఆస్తి అంత తెలుసా మీకు? అమ్మా ఎంత ఉంటుంది అంటారండి? అతను అంటండి 80 కోట్లకు ఆస్తిపరుడంట. 80 కోట్లకు ఆస్తిపరుడైతే ఆ ఆస్తులను సంపాదించి పిల్లలకి ఇచ్చేస్తానంటండి. పిల్లలు అన్నారంటండి, మేము రావడానికి ఖాళీ లేదు, అనాథాశ్రమంలో చేర్చేస్తాం కదా, అనాథాశ్రమంలో వాళ్ళే చేస్తారన్నారంటండి. తను సంపాదించిన ధనము తన అక్కడికి ఎప్పుడు వచ్చిందా? 80 కోట్లు సంపాదించి చివరికి పూడ్చిపెట్టడానికి సందాలు సేకరించారు. అంటే ప్రపంచము ఎటువంటి పరిస్థితిలో ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచములో దేవుడిని మించిన వారు మరొకరు లేరండి. నీ బిడ్డలని ఎక్కడికి రారు, నీ భర్త నీ భార్యని ఎక్కడికి రాదు, కానీ నీ దేవుడు ఎల్ల వేళలా నిన్ను చూసి కాచి కాపాడి సంరక్షిస్తాడు. ఆలోచన చేయండి. అబ్రహామును ఆశీర్వదించిన దేవంటే ధనాన్ని ఇచ్చేయమని, అభివృద్ధి చెందేమని కాదండి. ఆ ధనముతో ఏం చేసుకుంటావు? ఏంటి ధనం ఎక్కువైతే చాలా ప్రమాదం అండి, చాలా భయంకరమైన పరిస్థితులు. దాని గురించి చెప్పాలంటే చాలా పరిస్థితులు ఉంటాయి కదండి. అవన్నీ ఒకసారి మనం పక్కకు పెడితే ఇక్కడ నీతిమంతుడు జ్ఞాపకం చేసుకోమనగానే అబ్రహాముని మనం ఏం చేసుకుంటున్నాం? జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచిది. కానీ అబ్రహాము నీతిమంతుడు అవ్వడానికి ఆయన సామాన్యంగా ఈ పరిస్థితి, ఈ పేరు ఆయనకి రాలేదండి. దాని వెనక ఆయనకి ఎంతో శ్రమ ఉంది, ఎంతో కష్టం ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, అందుకే ఒక్కసారి మనము యాకోబు గారి పత్రికలోకి వస్తే, యాకోబు గారు రాసిన పత్రికలోకి రండి. ఒకసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయాన్ని తీయండి. ఒకసారి 2వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఒకసారి చూడండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని లేఖనము నెరవేర్చబడిన అన్నాడండి. అబ్రహాం ఎవరు నమ్మారంటమ్మా? దేవుడిని నమ్మాడు. అది అతనికి ఎలాగెంచబడిందంట? నీతిగా. అందుకే ఆయన నీతిమంతులకు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాం అండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను కదా. అబ్రహాము నమ్మాడు, మరి మనము నమ్మాం కదా. అబ్రహాము నమ్మాడు, మనము నమ్మాం. ప్రపంచంలో అందరూ నమ్ముతున్నారు. మరి ఆయన నమ్మకానికి మన నమ్మకాలకి తేడా ఏంటి ఉందంటారా? చాలా తేడా ఉందండి.
అబ్రహాము నమ్మటం వేరు, మనము నమ్మటం వేరు కదా. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు విడిచిపెట్టి వచ్చాడు. మనం దేవుళ్ళకి ఎలాగొస్తాము? విడిచిపెట్టి వస్తామా, ఇస్తే వస్తామా? ఇస్తే వస్తాం, విడిచిపెట్టి రాము. అబ్రహాం విడిచిపెట్టి వచ్చాడు, మనమేమో ఇస్తే వస్తాము. ఆయన నమ్మకానికి మన నమ్మకానికి తేడా చూసారా? మన భక్తులు జీవ గ్రంథముల వారి పేర్లు వ్రాయబడ్డాయంటే, ఈ విశ్వం ఉన్నంత వరకు వాళ్ళు ప్రకటింపబడుతున్నారంటే, వాళ్ళ నామము ప్రకటింపబడుతుందంటే వాళ్ళ జీవిత త్యాగాలు చాలా గొప్పవి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. అందుకే మనం ఆలోచన చేస్తే 21 నుంచి మన పితరుడైన అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియ వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఇంతకీ అతనికి నీతిమంతుడని తీర్పు ఎలా వచ్చిందంట? ఏమ్మా, ఎటువంటి క్రియలంటే దేవుడు అడిగితే అబ్రహాం ఇచ్చాడా? దేవుడికి ఇస్తానని అబ్రహాం వాగ్దానం చేశాడా? మీకు అర్థం చేసుకోండి. దేవుడు అడిగితే అబ్రహాం ఇచ్చాడా? అబ్రహాము నేను దేవుడికి ఇస్తానన్నాడా? అబ్రహాము దేవుడికి ఇస్తాననలేదు. అబ్రహాము ఇస్తాననకుండా దేవుడు అడుగుతున్నాడు. మీరు బాగా అర్థం చేసుకోండి. మనం చాలా సందర్భాల్లో మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. 2026 ఎంతమంది వాగ్దానం చేస్తుంటారండి. ప్రభువా ఎలా బ్రతుకుతాను, ఎలా జీవిస్తాను, ఒక్క వారం మనం, ఒక్క శుక్రవారం మనం మొదట వారమే డుమ్మ కొట్టేస్తాం కదా. చాలామంది ప్రభువా ఇదిగో అది తాగను, ఇది తాగను, ఇది చేయను, అది చేయను అంటాం. అన్నీ మామూలే. దేవునికిచ్చే మాట తప్పటం మన అలవాటు. మాట ఇవ్వకుండా దేవుడు అడిగితే ఇచ్చినవాడు అబ్రహాం అండి. ఆయనకి మనకున్న వ్యత్యాసం చూడండి. అదే మనమైతే ఏమంటాం? ప్రభువా నేను ఇస్తానన్నానా? నీతో చెప్పానండి. ఏదో ఎప్పుడో ఒకడికి ఇచ్చావు, ఆ ఒక్కడి ఇచ్చామంటే ఎలాగా? ఫోన్లో ఇచ్చేస్తాను, ఇంకొకని అంటాం మనం. ఇంకొకని ఆడొచ్చాక ఈయనిస్తామంటాం మనమండి. కానీ ఒక్కడే కొడుకు, మళ్ళా పుడతాడని ఛాన్స్ లేదు, ఆశ లేదు. అప్పటికే ఆశ చచ్చిపోయింది. పుట్టడు, ఇంకా డిసైడ్ అయిపోయారు. అటువంటి ఆశ చచ్చిపోయిన సమయంలో కొడుకునిస్తే ఆ కొడుకును మళ్ళా దేవుడు అడిగితే ఏమంటున్నాడు? ప్రభువా తీసుకో, నీవే ఇచ్చావు, నీకే ఇచ్చేస్తున్నాను, నాకేమీ వద్దు ప్రభువా. ఎంత విశ్వాసం అండి! ఎందుకు నీతి అనేది వచ్చిందంటే, దేవుడు అడిగితే వెనుకాడకుండా అబ్రహాము ఇచ్చాడు. మనం దేవునికి మాట ఇచ్చి కూడా తప్పుతూ ఉంటామండి. ఆలోచన చేయండి దేవుని బిడ్డలుగా. ఎన్ని నీతిమంతుడు అంటే చచ్చిపోయిన రోజు ఆదరణ కూటుకులు ఆ నీతిమంతులు కాదండి, బైబిల్లో ఎంతోమంది నీతిమంతులు ఉన్నారు. ఆ నీతిమంతుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జ్ఞాపకము నిత్యము మనలో ఉండాలి. చూడమ్మా, విశ్వాసము అతని కీడుతో కూడా కార్యసిద్ధి కలగజేసిందని క్రియ మూలముగా కాక అతని విశ్వాసము పరిపూర్ణమైనదంటండి. అబ్రహాము విశ్వాసం ఎలాగందంటమ్మా? పరిపూర్ణమైనదంటండి కదా. ఇది పరిపూర్ణమైన విశ్వాసం అనుకోండి. అబ్రహాం విశ్వాసం ఇది పరిపూర్ణమైన విశ్వాసం అనుకోండి. ఇందులో మన విశ్వాసం ఎక్కడుందంటారు? మీకు అర్థమైందా? ఇదంతా పరిపూర్ణమైన అబ్రహాం విశ్వాసము. ఇందులో మన విశ్వాసం ఏ కొలత కొత్తదంటారు? ఎంత కొలత కొత్తదంటారు? ఎవరికి వారే మనం ప్రశ్న వేసుకోవాలి. మన హృదయాలు శోధింపబడాలి. మన హృదయాలు మనం ఏం చేయాలంటే దేవుని కొరకు మనము ఆలోచిస్తూ ఉండాలండి. దేవుని బిడ్డలుగా బాగా ఆలోచన చేయండి. ఎందుకంటే విశ్వాసము అతని కీలుతో కూడా కార్యసిద్ధి కలగజేసినప్పుడు అంటే ఆ విశ్వాసం పరిపూర్ణమైంది. ఆ పరిపూర్ణమైనప్పుడు అన్నాడు, ఇదిగో అబ్రహాము నీతిమంతుడు. నీతిమంతుడు చూడండి.
అంతకుముందు ఆయన ఎన్ని శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎన్ని భరించుంటాడు ప్రభునందు ప్రేమడ దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. అందుకే పౌలు గారు రోమిలికి రాస్తూ ఒక చక్కటి మాటను రాస్తూ ఉంటాడు అబ్రహాం గారి గురించి అండి. రోమా పత్రిక తీయండి. రోమా పత్రిక ఈ 4వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఒకసారి మనము 18వ వచనం నుండి మనం చదువుదాం. ఎందుకంటే పైనుంచి అంతా చదువుకుంటే మనకు కనపడుతుంది. నీ సంతానము ఎలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి ఉండెనన్నాడండి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఏం లేదంటమ్మా, నిరీక్షణకు ఆధారం లేదు కదా అండి. ఇప్పుడైతే పరలోకానికి మనకు ఆధారం ఉంది. ఏంటి ఆధారం? ఏంటి ఆధారము? యేసుక్రీస్తు వారు వచ్చాడు, పరలోకం చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఆధారం ఉంది. మరి అబ్రహాం టైంలో ఆధారం ఏముంది? పోనీ ఇలాగేమైనా వాక్యం ఉందా? లేదు. ధర్మశాస్త్రము లేదు. పోనీ అప్పటికేమైనా ప్రవక్తలు ఏమైనా ప్రవచిస్తూ ఉన్నారా? లేదు. ప్రవక్తలు ప్రవచనాలు లేవు, ధర్మశాస్త్రము లేదు. ఏంటి యేసుక్రీస్తు వారు వచ్చి మనలాగా మనకు చెప్పినట్లుగా ఆయనప్పుడు చెప్పిన పరిస్థితి లేదు. ఏ ఆధారము లేదంటండి. ఆ ఆధారము లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడంట ఆయన. మనకి ఎన్ని ఆధారాలు ఉన్నాయండి, ఎన్ని ఆధారాలు ఉన్నాయి. కాలడిచండి ఏమ్మా, గాలిపటానికి దారం ఉన్నట్టు కదా, మనకి ఎన్ని ఆధారాలు ఉన్నాయి. తెంపేస్తున్నామంతే కదా. గాలిపటం దారం తెప్పితే ఏమైపోతుంది? దానికి గమ్యస్థానం ఉండదు. ఎక్కడికెళ్ళి చిక్కడిపోతుంది, ఏమైపోతే తెలీదు. ఇవాళ క్రైస్తవ ప్రపంచము కూడా ఆధారాలుండి కూడా దేవుని కొరకు బ్రతకకుండా ఆధారాలు తుంచేసుకుంటూ తెంపేసుకుంటూ లోకములో అటు ఇటు తిరుగుతూ చివరికి గమ్యము లేని పరిస్థితికి మనం వెళ్ళిపోతున్నాము. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచన చేయాలి. నిరీక్షణకు ఆధారం లేదు. ఏమిచ్చాడు? అబ్రహాము, నీ కొడుకిస్తాను, ఆ కొడుకు దాని సంతానం ఆకాశ నక్షత్రములు అయిపోతాయి. అప్పటికే వయసు ఎంత వచ్చేసింది, పిల్లలు పుట్టలేని పరిస్థితుల్లో ఒక్క కొడుకుంటే సరిపోతున్నా బాబు అంటే ఇంకా ఆకాశ నక్షత్రాల పిల్లలు అన్నాడు. ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశము, అక్కడ ఏమీ ఉండదు. ఇవన్నీ చెప్తున్నప్పటికీ నిజంగా ఏమీ లేకపోయినా అబ్రహాము దేవుని మాట నమ్మాడండి. అదే అన్నాడండి భక్తుడైన పౌలు గారు రాస్తూ, ఇశ్రాయేలులారా, యూదులారా, మాట్లాడితే అబ్రహాము మా దేవుడు అంటారు, ధర్మశాస్త్రం ఇవ్వబడింది, యేసుక్రీస్తు వచ్చాడు, లేఖనాలు నిలబెడుతున్నాయి, మీరు ఇంకా దేవుణ్ణి నమ్మడలేదు. నిరీక్షణకు ఆధారం లేదు, అప్పుడు ఏమీ లేదు. ఇదిగో ఆయన దేవుణ్ణి ఏం చేయడమ్మా, నమ్మాడు. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాదు. రమారమి 100 ఏండ్ల వయస్సు కలిగి ఉండి అప్పటికి శరీరం మృతతునిమన్నట్లు సారా గర్భము మొలతునిమట్లు ఆలోచించును గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి ఏ మాత్రము సందేహింపలేదంట. ఇదిగో నాకు 100 సంవత్సరాలు వచ్చేసినాయి, నా భార్య శరీరం ముడతల్యమైపోయింది, ఇంకా ఆమె బిడ్డలు పుట్టే అవకాశం లేదు అని ఏ విధమైన అవిశ్వాసం అతనిలో లేదంటండి. అవిశ్వాసం లేదు. దేవుడి మాట అన్నాడా, చేస్తాడు, చేసే గొప్పవాడు. అదే ఆయన నమ్మకం అండి. ఆలోచన చేయండి. మన నమ్మకం ఎంతవరకు ఉంటుంది? మన నమ్మకం ఎంతవరకు ఉంటుందమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం ప్రకటిస్తూ ఉంది. అయినా సరే లోకములో అటు ఇటు పరిగెట్టడం మనకు అలవాటు అయిపోయిందండి. దేవుడు చెబితే నమ్మాడంతేనండి.
కానీ మనము ఎన్ని చెప్పినా లోకములో అటు ఇటు పరిగెడతాం. ఆరోగ్యం బాగోలేదా? ఒకసారి ఇంటి సరిహద్దులు చూపించండి. జ్వరం వచ్చిందా? ఎందుకైనా మంచిది, సాయిబాబా దగ్గరికి అసలు వచ్చేద్దాం. ఏది నీ విశ్వాసము? ఏది నీ భక్తి జీవితం? దేవుడు అడుగుతున్నాడు. ఏమీ లేని టైంలో అబ్రహాం నిరీక్షణ ఉన్నాడు. రోగం వస్తే, నీ కష్టం వస్తే, బాధ వస్తే, కుటుంబంలో సమస్య వస్తే ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. చెయ్యడా? చేయకపోతాడు, ఏమవుతుంది? యోబు అన్నాడు, చెయ్యడా? పాడే అన్నాడండి. శద్రకు అబద్ధం వేసే కదన్నారు, చేయడా? పాడే అన్నాడండి. మనమైతే ఏమో దేవుడు చేస్తాడు చేయడు, ఎందుకని మంచిది. రైలు గేట్ అవుతున్నాయి కదా, ఆ సాయిబాబా దగ్గరికి వెళ్తాం ఒకసారి. ఎక్కడమ్మా? రైలు గేట్ అవుతున్నాయి. గేట్ అక్కర్లేదు, మళ్ళీ లేట్ ఉండదు. గేట్ అయితే లేట్ అయిపోద్ది. ఇంకా మన బ్రతుకులు మారకపోతే దేవుడు ఏం చేస్తున్నారు మీరండి? ఆలోచన వచ్చేయండి. ఏమ్మా, ఈ దేవుని బిడ్డలుగా విశ్వాసం విశ్వాసం చెప్పుకున్నాం అంతే. మనము భ్రష్టులైపోతున్నామండి, భ్రష్టులైపోతున్నాం. దేవుడి మీద నమ్మకం వేస్తే దేవుడు ఏదైనా చేయగలడండి. ఇంజనీర్లు కట్టిన బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. ఇంజనీర్లు కట్టిన బ్రిడ్జిలు కూలిపోతున్నాయండి. కాంక్రీటు పెద్ద పెద్ద ఫిల్లర్లు ఐరన్ తీసిన బ్రిడ్జిలు కూలిపోయి నీటిలో కలిసిపోతున్నాయి. ఏ ఇంజనీర్ లేడు, ఏ ఐరన్ లేదు, ఏ కాంక్రీట్ లేదు. నడి సముద్రాన్ని రెండుగా చీల్చేసి నడిపించారు మన దేవుడు. దేవుడు స్తోత్రములు, దేవుడు స్తోత్రములు. ఇంతకన్నా గొప్ప విశ్వాస సాక్ష్యం ఎక్కడ మనకండి? ఇన్ని మాటలు, ఇన్ని అద్భుతాలు చూసి ఇంకా దేవుని మీద నమ్మకం రావట్లేదంటే మన విశ్వాసం ఎక్కడ ఉందో ఆలోచన చేయండి. నీతిమంతుని అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటున్నావంటే ఆయన పరిస్థితులను దేవుడు ఈరోజు మనతో వివరిస్తూ ఉన్నాడు. ఒకసారి మనం ముందుకు పెడితే చూడమ్మా, ఏ విధమైన అవిశ్వాసం లేదంట. అన్నాడా? చేస్తాడు నా దేవుడు, చేస్తాడు అన్నాడంతే. అంతే తప్ప నేమో అనేటువంటి అవిశ్వాసం ఏమైనాకి లేదు. కాబట్టి దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమూలమున చూసారా, దేవుడు వాగ్దానం చేశాడా? చేస్తాడు. సమర్థుడైనా చేయడానికి ఆయన సమర్థుడు అని నమ్మాడంతేనండి. చేయడం సమర్థుడు అంతే. అంతే తప్ప మనలాగా జ్వరం వస్తే డాక్టర్ గారి దగ్గరికి ఇంజేస్తున్నాను, ఈ చేతికి ఇంజేస్తున్నాను, ఈ చేతికి తాడు వేసుకోలేదండి. ఆయన చిత్తం అనుకున్నాడు అంతేనండి. విశ్వాసం అంటే అదండి. నీతిమంతులు అటువంటి వారు మనం జ్ఞాపకం చేసుకోవాలి లోకంలో. కాబట్టి ఇంకా మనం ఆలోచన చేస్తే అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎందుచేత నీతిగా ఎంచబడిందంటమ్మా? దేవుడిని నమ్మటములో ఏ మాత్రం సందేహం లేదు. మాటిచ్చాడా? సమర్థుడైన సుప్రీం, ఈ ముల్లోకాలను కలిగించిన మహానుభావుడు. ఆయన కను సైగ చేస్తే సరిపోతుంది, ఈ ప్రపంచమే తలకిందులైపోద్దండి. తన మాట చేత విశ్వాన్ని కలిగించిన మహానుభావుడు. అటువంటి మహానుభావుడు ఉండగా నాకు భయం ఏంటి? ఆయన మీద భారము, ఆయన మీద సమస్తము ఆయన ఉండగా నాకేమీ లేదు. సమర్థుడు అన్న చూడండి, పౌలు గారు ఏమాడమ్మా? సమర్థుడు అంట. ఎవరంటండి? దేవుడు సమర్థుడంట. మరి సమర్థుడు అనే మాటను ఎప్పుడైనా మనకు అవసరత కలిగినప్పుడు అనుకున్నామా? దేవుడు చేయగల సమర్థుడు అని ఇప్పుడు అనుకున్నామా? ఆ మాట మనకు వచ్చినప్పుడు అన్నాండి, అనుకోవాలి. ఆయన సమర్థుడయ్యా, ఏదైనా చేయగల సమర్థుడైనా. మరి దేవుడు ఇవ్వటంలో సగమిచ్చి సగం ఆపడం, ఏమో కొంత ఇచ్చి కొంత ఆపడం. నువ్వేదైతే అనుకున్నావో పరిపూర్ణమైనది నీకు ఇస్తాడైనా, పరిపూర్ణమది ఇస్తాడు. అంతే తప్ప నువ్వు అడిగింది కొంత ఇచ్చి కొంత ఆపడండి. అటువంటి గొప్ప దేవుడండి. ఆలోచన చేయండి. అందుకే మళ్ళీ యాకోబులోకి మనం వచ్చేస్తాడైనా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతికి ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడినది. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలము మాత్రము కాక క్రియ మూలముగా నీతిమంతుడని ఎంచబడినని దీని వల్ల మనం తెలుసుకోవాలి.
క్రియల మూలముగా దేవుడిని నమ్మటం కాదంటే ఏం చేయాలంటమ్మా, దేవునికి మనం పని చేయాలి. దేవునికి మాట ఇస్తే ఆ మాటను మనం నెరవేర్చాలి. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, వేదన అయినా, ఏదైనా సరే ఈ లోకములో దేవుడిని మించిన వారు మరొక లేరండి. సమస్తము ఆయన చిత్తమై ఉండగా మనకెందుకు ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలుగా ఆలోచన చేయండి. అబ్రహాము నిరీక్షణ. అబ్రహాం అంటమ్మా నిరీక్షణ కదా. అబ్రహాము మరి దేవుడు వాగ్దానం చేసినప్పుడు పిల్లల కోసం ఎన్ని ఏళ్ళు నిరీక్షణ కలిగి ఉన్నాడు అమ్మా? అబ్రహాము పిల్లలు ఇస్సాకు పుడతాడని ఎన్ని సంవత్సరాల నిరీక్షణ కలిగి ఉన్నాడు? తప్పు చెప్పలేదు. ఎన్ని సంవత్సరాల నిరీక్షణ కలిగి ఉన్నాడు? అబ్రహాం ఎన్ని సంవత్సరాల నిరీక్షణ కలిగి ఉన్నాడమ్మా? 90, 100 అన్నారు అమ్మా. ఎన్ని సంవత్సరాలు తెలుసండి? ఇస్సాకు కోసం అబ్రహాము నిరీక్షణ ఎంత తెలుసండి? 25 సంవత్సరాల నిరీక్షణ. ఎలా అనుకున్నారా? ఆది కాండంలోకి వెళ్ళండి, 12వ అధ్యాయంలోకి వెళ్తే హారాములో అబ్రహాము ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? హారామును పిలిచాడు. హారాములో ఉన్నాడు కదండి. 12వ అధ్యాయం తీయండి, 4వ వచనం పైనుంచి చదివితే అంతా ఉంటుందండి. 4వ వచనం చూడండి ఒకసారి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడదేనా? అబ్రహాము హారాములో నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు. 75 ఏండ్లు. ఎప్పుడు? అబ్రహాము హారాములో ఉండగా దేవుడు పిలిచాడు. ఏమని పిలిచాడు? ఇదిగో నీ తండ్రి ఇంటి వారిని అందరూ కూడా విడిచిపెట్టేసి వచ్చేయ్, నిన్ను గొప్ప జనముగా ఆశీర్వదిస్తాను. మీరు బాగా ఆలోచించాలి. అప్పటికి అబ్రహాం వయసు ఎంత? 75. అప్పటికి ఎవరు లేరు? పిల్లలు లేరు కదా. ఇప్పటికే నా వయసు 70 ఏళ్ళు 75 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు లేరు. ఈయనంటి వచ్చేయి గొప్ప సంతానం చేసేస్తున్నాను అన్నాడండి. ఏమైనా సరే ఆయన సమర్థుడు, చేస్తాడు అని హారాములో విడిచిపెట్టి లోతును తన భార్యను కలిగిన వాటి తీసుకొని అయినా వచ్చేస్తాడు. అప్పుడు అబ్రహాం గారి వయసు ఎంతమ్మా? 75 ఏళ్ళు కదా. మరి ఇస్సాకు పుట్టినప్పటికీ 21వ అధ్యాయం 1-2 వచనాలు మనకు కనపడుతుంది. అది ఇస్సాకు పుట్టినప్పటికీ అబ్రహాం వయసు ఎంత? 100 సంవత్సరాలు. ఏంటి ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాం గారి వయసు ఎంత? 100 సంవత్సరాలు. 100 ఏండ్ల వాడు కదా. 100 సంవత్సరాలు అంటే దేవుని వాగ్దానం కోసం ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాడు కొడుకు కోసమమ్మా? ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు నిరీక్షించాడు. మనమైతే అన్ని సంవత్సరాలు ఉంటామేంటి? ఇలాగా డాక్టర్ల దగ్గర పరిగెడతాం, వైద్యుల దగ్గర పరిగెడతాం, అందరి దగ్గరికి పరిగెడతాం కదా. ఆలోచించండి. ఏంటి రోగం 4 రోజులు తగ్గపోతే పరిగెడతాం మనం. ఇంకా పిల్లల కోసం అంటారా, అవసరం కోసం అంటారా, ఎక్కడెక్కడెక్కడో పరిగెట్టిస్తూ ఉంటాం. అబ్రహాము 75వ సంవత్సరంలో హారాములో ఉండగా పిలిస్తే 100వ సంవత్సరంలో గర్భఫలం ఇచ్చాడంటండి. అప్పటి వరకు నిరీక్షణతోనే సమర్థుడు. ఏ రోజైనా, ఏ క్షణమైనా, ఏ టైంలైనా దేవుడు చెయ్యగలడు. అటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడండి. అది నీతి, అది విశ్వాసము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా బాగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఆయన నిరీక్షణ ఎంత కాలం చూస్తాడో తెలుసండి. మనము 1 సంవత్సరం కూడా ఓపిక పట్టలేం, 2 సంవత్సరాలు ఓపిక పట్టలేం, 3 సంవత్సరాలు, ఇలాగ ఎన్ని సంవత్సరాలు చూడండి. సంవత్సరం దాటితే గర్భఫలం రాకపోతే వీళ్ళలాగున్నా పక్కవాడు బాధపడలేకపోతున్నాం. ఇంకేమి విశేషం లేదా? ఇంకేం విశేషం ఉంటాలేమో డాక్టర్లు అండి, వైద్యులు ఏంటి, ఇలా అడగటం కూడా చూడండి.
అసలు బుద్ధి లేదు జనానికి. ఆయన అనుకుంటే ఇవ్వగలడు, అడగక్కర్లేదు. ఇంకేం విశేషం లేదా? విశేషం ఉంటే ఊరందరూ చెప్తారు వాళ్ళు, విశేషం ఉంటే పండగ చెప్తారు వాళ్ళు, విశేషం ఉంటే సంబరాలు చేస్తారు వాళ్ళు. విశేషం ఏది దాచబడదు. మళ్ళా మనం అడుగుతున్నామని అర్థం ఏంటి? అడిగేవారు ఇక్కడి నుంచి మీరు నోరు జాతి పెట్టుకోవాలి. అర్థం ఏంటి? నీ మాటతో వారిని మళ్ళీ ఏం చేస్తున్నావు? గుచ్చుతున్నావు, పొడుస్తున్నావు, బాధ కలిగిస్తూ ఉన్నావు, రేకెత్తిస్తూ ఉన్నావు. చాలా జాగ్రత్త. విశేషం ఉంటే తెలియక మాడుతుందా? మానదు కదండి. మన ఇంటి పక్క ఏమైందో మనకు తెలీదు. కోయిట్ నుంచి ఫోన్ చేస్తే మీ ఇంటి పక్క ఇది అయింది అడిగి మనకు తెలుస్తుంది. అంటే అంత స్పీడ్కి వెళ్ళిపోయింది. మరి విశేషం ఆగుతుందా? మళ్ళీ ఇంకా అడుగుతున్నామండి. చూసారా, దేవుని బిడ్డలుగా లోకము చాలా భయంకరంగా ఉందండి. లోకము దుష్టుని యందుంది. దుష్టుడు నీతిమంతుడిని, భక్తి పనులు సుఖంగా బతకనివ్వడు, సంతోషంగా ఉండనివ్వడాడు. ఏదో ఒక విధముగా వాడిని ఏం చేయాలి? తొలగించటానికి బాధలు, ఇబ్బందులు, ఇరుకులు అనేకమైనవి కలగజేస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్త. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే 100 ఏండ్ల వయసులో ఏమైనా అబ్రహాం గారు సంతాన బిడ్డని కన్నాడండి. 25 ఏళ్ల నిరీక్షణకు ఎవరు? ఇస్సాకు. అటువంటి 25 సంవత్సరాల నిరీక్షణ కలిగిన తర్వాత పుట్టిన బిడ్డను ఏమన్నాడు? మళ్ళా నాకు బలిచ్చే అన్నాడండి. నాకు బలిచ్చే అన్నాడండి. వెంటనే వెనకాడలేదు. కత్తిలు ఎవరిని ఎత్తిమెత్తాడు? ఇస్సాకుని ఎత్తిమెత్తాడు. కత్తి ఏం చేతిలో ఉంది, నిప్పి చేతిలో ఉంది. పదన్నాడు, అంతేనండి. ఇస్సాకు అడుగుతున్నాడు, నానా మనం వెళ్ళిపోతున్నా, మరి ఏంటి? ఇది లేదు, ఏంటది? గొర్రెపిల్ల లేదేంటి? దేవుడు బలి అంటున్నావు, దేవుడికి ఇవ్వాలంటున్నావు, గొర్రెపిల్ల లేదేంటి అనగా, నాయన ఆయన చూసుకుంటాడు. ఆయన అడిగాడు, ఇమ్మన్నాడు, ఆయన చూసుకున్నాడు. ఆయన వెళ్ళారండి. వెళ్ళాక 25 సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డను కాళ్ళు చేతులు కట్టేసి మరి బలిపీఠం మీద పెట్టి కత్తితో నరకటానికి చిత్తపడినప్పుడు ఆ తండ్రి మనసు ఎలాగుంటుందండి? 25 సంవత్సరాల తర్వాత లేక పుట్టిన బిడ్డను నా చేతితో దేవునికి బలిస్తున్నానంటే మనస్సు ఎలాగుంటుందండి? అబ్రహాం ఎంత కృంగిపోయి ఉంటాడు, అబ్రహాం ఎంత బాధపడిపోయి ఉంటారు. మనమైతే ఏమో తెలుసండి, వదిలేసి చేస్తాం, ప్రభు అవి చేయలేము, అలా ఏదోటి మనం చెప్తూ ఉంటాం. చూడండి, అంత నలిగిపోయాడండి. ఆ నలిగిపోయిన ఆ దుఃఖము వెనకే ఆ నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. తెలుసండి, ఆ దుఃఖం వెనక నీతిమంతం ఉంది. ఆ నలిగిపోయిన మనసు వెనక నీతితత్వం ఉంది. అబ్రహామునగానే అబ్రహాము వెండి బంగారములు వస్త్రములు వస్తువులు కలిగిన వాడు నీతిమంతుడికి ఉన్నాం మనం. ఆ విషయంలో అయితే అసలు లెక్కే లేదండి. దుఃఖం వెనక ఉన్న నీతిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మనోవేదన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఇచ్చిన యెహోవా చేసుకున్నాడు. అసలు ఆయనే అంత భక్తిపరుడు అయితే అసలు ఇస్సాకు ఇంకెంత భక్తిపరుడు? నిజంగా అసలే వాళ్ళ తండ్రి కొడుకుల బంధం అండి, అసలే మనము తనివి తీరదండి. ఎంత గొప్ప కొడుకండి ఆ ఇస్సాకు అండి. అందుకే అబ్రహాము దేవా ఇస్సాకు దేవ అన్నాడండి. కాళ్ళు చేతులు కట్టేసి పెట్టేస్తే, నన్నెందుకు నరుకుతున్నావు, నన్నెందుకు బలిస్తున్నావు అనలేదండి, తల ఉంచుకున్నాడు, అంతేనండి. చూడండి అక్కడ ఎంత మనోవేదనండి. అబ్రహాము నీతిమంతుడికి ఉన్నాం. నీతి వెనక ఎంత యథార్థ గాథ ఉందో మనకు అర్థం అవ్వాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు, నీతి అనేది సామాన్యంగా రాదండి. బంగారము మేలిమి చేయబడాలంటే, వజ్రము మెరుగు పెట్టబడాలంటే అది లోతుల్లో నుంచి తీయబడి యంత్రముల ద్వారా వెళ్ళి అదేమవ్వాలి, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాలండి. ఆలోచన చేయండి.
మీరు చెవు కొట్టుకున్న దిద్దులు కానీ మెల్ల వేసుకున్న నగలు కానీ ఏదైనా అది ఆ రూపం రావాలంటే పనివాడు ఎన్ని దెబ్బలు కొట్టుంటాడు దాన్ని. పనివాడు కాల్చి మలిచి ఎన్నిసార్లు కాలుతాడు? ఆ బెండు వచ్చే వరకు కాలుస్తాడు, ప్రతిదీ కాలుస్తాడు. ఆ రూపం వచ్చే వరకు కాల్చి చక్కగా పోత పోస్తూ ఉంటాడు. దాని వెనుక మనం మెల్లేసి ఏం చేస్తున్నాం? ఎంత అందంగా ఉందంటున్నావు. అందం వెనుక అది కొలిములు ఎన్నిసార్లు కాల్చబడింది, ఎన్నిసార్లు అది శుద్ధి చేయబడింది, ఎన్నిసార్లు ఆ పనివాడి చేతుల్లో దెబ్బలు తిన్నది, అది మన జ్ఞాపకం రావటం లేదు. అబ్రహాము అదేనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. లోకముల నిందలు, అవమానాలు ఇవన్నీ ఈజీ అండి. ఇవన్నీ క్రైస్తవ జీవితానికి మరి మెరుగుపట్టేవండి. ఇవన్నీ మనం పడుచుకోకలేదండి. దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే ఎన్నో పరిస్థితుల్లో దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. మంచిది కదా. అయితే కొడుకు పుట్టడానికి నిరీక్షణ 25 సంవత్సరాలు అయితే దేవుడు ఇస్తానన్న మహాలోకము ఆ పరలోకము కోసము అబ్రహాము ఎన్నేళ్ళ నిరీక్షణ కలిగి ఉన్నాడంటారు? ఎన్నేళ్ళ నిరీక్షణ కలిగి ఉన్నాడంటారండి? ఎన్నేళ్ళ నిరీక్షణ కలిగి ఉన్నాడు? ఆయన మరణ దినం వరకు కూడా ఏం చేశాడు? ఆయన ఎదురు చూశాడు. ఎన్నేళ్ళు తెలుస్తండి? 100 ఏళ్ళ నిరీక్షణ. 100 ఏళ్ళ నిరీక్షణ అంటండి. 75వ సంవత్సరం నుంచి ఆరాములో పిలిస్తే అబ్రహాం చనిపోయింది ఎప్పుడు? 175వ సంవత్సరంలో ఆయన చనిపోయాడండి. 100 సంవత్సరాలు ఆయన ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని వాటిని ఆయన ఎదుర్కొన్నారు తెలుసండి. దేవుని బిడ్డలకు ఆలోచన చేయండి. ఒక పక్క లోతు కుటుంబముతో వివాదం అండి. లోతు పనివారు, అబ్రహాం పనివారితో వివాదము. అప్పుడు వెంటనే ఏమన్నాడు అబ్రహాము? లోతు, నీకేది కావాలో తీసుకో, వెళ్ళిపో. చూడండి, నిజంగా లోతు అంటే అబ్రహాం ఎంత ప్రేమ తెలుసండి. అంత ప్రేమ ఉందా కనుకే దేవుడు నువ్వే బయలుదేరంటే లోతును కూడా తీసుకొచ్చేసాడు. ఏమన్నా నీ ఇంటి వారిని ఎవరిని కూడా నువ్వు వెంట పెట్టుకోవద్దు అనగానే లోతును కూడా తీసుకొచ్చుకున్నాడు. అంటే లోతు అంటే ఎంత ప్రేమ అబ్రహాంకి? చాలా ప్రేమ. ఆ ప్రేమలో లోతుని విడిచిపెట్టేసి ఇదిగో నువ్వు ఎలాగ వెళ్ళిపోతాడంటే ఆ విడిచిపెట్టడంలో కూడా ఎంతో దుఃఖాన్ని అనిపించుంటాడు. దేవుని బిడ్డలుగా, ఎందుకంటే అబ్రహాము జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా విషయాలు మనకు వస్తూ ఉంటాయండి. మీకు చిన్నవి చాలా తక్కువవి అర్థమయ్యేవి మాట్లాడుచు ఉన్నాము. లోతు విషయంలో కూడా అదే మరి జరిగిందండి. విడిచిపెట్టే లోతుని వెంటనే వదిలేసాడు, వచ్చేసాడు. ఎవరికి లోబడి? దేవునికి లోబడి. అంతేనంటారా? ఇంకా ఉన్నాయండి. ఆదికాండం 12వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ అబీమెలెకనే రాజు ఉన్నాడండి. ఎక్కడ అమ్మా అబీమెలెకనే రాజు ఉంటాడు మనకు అక్కడండి. అక్కడ జరిగిన సందర్భం మనకు తెలుసు. కట్టుకున్న భార్యను, తనతో ఉన్న భార్యను ఏమని చెప్పాడమ్మా? చెల్లి అని చెప్పాడన్నారు. చెల్లి అని చెప్పాడు. ఎందుకని? చాలామంది అంటారు అబ్రహామును చెల్లి అని చెప్పాడు, అబద్ధం చెప్పాడు కదా. అబద్ధం కాదు, నిజమది. అబ్రహాంకి ఎవరామె? చెల్లే. ఎందుకంటే అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం చెల్లిని చేసుకోవాలి, రక్త సంబంధిని చేసుకోవాలి. చెల్లె అని చెప్పడంలో అబద్ధం లేదు. అంటే భార్య అనే ముందు చెల్లి అని చెప్పాడు. మరి అక్కడ మరి శారాన్ని మరి తీసుకెళ్ళినప్పుడు రాజు ఆమె మీద మరి మోహించినప్పుడు, ఇష్టపడినప్పుడు ఒక భర్తగా ఎంత బాధ అనిపించుంటాడు ఆయన. ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, అబ్రహాము ప్రయాణము హారాము నుండి బయలుదేరి అది ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, అవమానాలు భరిస్తూ ఉన్నాడు చూడండి. 100 ఏళ్ల ప్రయాణములో, 100 ఏళ్ల నిరీక్షణలో ఆ పరలోకం కోసం ఎన్ని బాధలు పడ్డాడండి ఆయన.
ఎన్ని కష్టాలు పడాలో, ఎన్ని ఇబ్బందులు పడాలో అన్నీ కూడా అబ్రహాం గారు పడుతూనే వచ్చాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. అలాగే మళ్ళీ ఐగుప్తు ప్రయాణములు. అక్కడెవరు? ఐగుప్తులు ఎవరు? అక్కడ రాజు ఫరో. ఆయన మళ్ళా అబ్రహాం గారి మీద ఆయనకి మనసు, క్షమించను, సారా మీద ఆయనకి మనసు పడ్డది. ఇక్కడేమో అబీమెలెకు, అక్కడేమో ఫరో మళ్ళీ అక్కడ సారా మీద మనసు పడ్డది. తీసుకెళ్ళి అలంకరణ చెప్పినప్పుడు అండి, చూసారా, అక్కడ అబీమెలెకు చేత సారాన్ని ముట్టనివ్వలేదు, ఫరో చేత కూడా సారాన దేవుడు ముట్టనివ్వలేదు. ఎందుకని? నీతిమంతుడు భార్య ఎలా ఉండాలి? నీతిమంతురాలిగా ఉండాలండి. చూసారా, అసలు ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని పరిస్థితులను అబ్రహాము గారు ఎదుర్కొంటున్నాడు. ఒకసారి మరి జ్ఞాపం చేసుకోవాలి. అబ్రహామును ఆశీర్వదించిన దేవా, నన్ను ఆశీర్వదించటం మంచిదే. ఆశీర్వాదం వెనకాల ఎంత కష్టం ఉంది, ఆశీర్వాదం వెనకాల ఎంత శ్రమ ఉంది. అబ్రహాముకున్న ఓపిక నీకుందా? నిరీక్షణ అంటే ఏంటి? ఓపిక, సహనము, ఎదురు చూడటము. కొడుకునిస్తానని 25 సంవత్సరాలకు ఇస్తే అలాగే ఎదురు చూసాడు తప్ప ఏది ప్రభువా అని మళ్ళా ప్రశ్న వేయలేదు. ఇస్తానన్నావు కదా, ఏది అనలేదు. ఏది అనలేదండి. మనమే అంటాం, ఇస్తానా కదా ఇవ్వా అంటాం. చూస్తారు, ఏది అని అడగలేదండి. ఇస్తాడు. సమర్థుడైన ఎప్పుడు చెయ్యాలో, ఎలా చెయ్యాలో అలా చేస్తాడు. అంతవరకు నేను నిరీక్షణ కలిగి ఓపిక కలిగి ఉంటానాడంతే మహానుభావుడు. అలాగే ఓపిక కలిగి ఉన్నాడు. అలాగే దేవుడు అన్న మాటను నెరవేర్చాడండి. దేవుని బిడ్డలాగా ఆలోచన చేయండి. ఏండి, భార్య వలన ఇబ్బందులు కలిగినప్పటికీ ఆయన ప్రయాణం ఆపలేదండి. ప్రయాణం ఆపలేదు. ఐగుప్తునికి వెళితే భార్యను తీసుకుపోదాం తెలిసినా సరే ప్రయాణం ఆపలేదు. దేవుడు ఏ ప్రయాణం వెళ్ళమన్నాడో ఆ ప్రయాణం వెళ్ళిపోయాడు. ఎందుకంటే నా భార్యను ఫరో తీసుకుపోయినా నా దేవుడు కాపాడగల సమర్థుడు. దేవుని స్తోత్రములు. చూసారా, సమర్థుడండి. ఆయన రక్షణ మన చుట్టూ ఉండగా మనకు భయం ఏంటి? మీకు ఎప్పుడు చెబుతుంటాను నేను మాట, లోకములు మనుషుల వైపు చూడకండి. లోకం వైపు చూసావా పడిపోతావు. లోకంలో మనుషుల వైపు చూస్తే పడిపోతావు. చాలా ప్రమాదము. దేవుని వైపు చూస్తే నీ చుట్టూ ఎన్ని అగ్నిగుండాలున్నా ఏమవ్వండి? ఆలోచన చేయండి. ఎలీషాను చంపడానికి ఏమొచ్చేసింది? అగ్నిరథాలు. ఆయన ధైర్యంగా గుడారంలో ఉన్నాడు. గుడారంలో ఉండి హాయిగా ఉన్నాడు. ఆగులు వచ్చాడు. గేహజీ గారు వచ్చేసి, ఏంటి నువ్వు నెమ్మదిగా ఉన్నావు? చుట్టూనేమో అగ్నిరథాలు వచ్చే రాజులు వచ్చేసి మనం చంపేతాగా ఉన్నారు, మీరేంటి ఇలాగున్నారు? లేవండి, ఏం చేద్దాం? యుద్ధం చేసేద్దాం. చేసేస్తారు యుద్ధము. ఓర్పిచ్చువాడా, నువ్వు వచ్చిన లోకముల వాళ్ళని చూస్తున్నా కానీ సమర్థుడైనటువంటి ఆజ్ఞ ఇచ్చినటువంటి దేవుని చూసావా అని ఒక్కసారి ప్రభువా వీడి కన్నులు తెరువమనగానే, మనోనేత్ర తెరబడుతుండగానే వీళ్ళ చుట్టూనేమో అగ్ని రథాలు ఉన్నాయి. ఆ రథాల వెనకేమో వీళ్ళున్నారు. వాళ్ళకి రావాలంటే అగ్ని రథాలను దాటుకుని వస్తే చస్తారా బతుకుతారా? కాలిపోతారండి. దేవుని రక్షణ అలాగుంటుంది. మీకు అర్థం కావట్లేదు. దేవుడు కాస్తే ఆయన కాపు నుంచి ఎవరు తప్పించలేరండి. గొప్ప దేవుడండి, గొప్ప దేవుడు. దేవుని బిడ్డలుగా ఎన్నో సందర్భాలు మనం చూస్తూ ఉన్నామండి. ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నామండి. దేవుడు చాలా గొప్పవాడండి. అబ్రహాము నిరీక్షణ చాలా గొప్పదండి. ఎందుకంటే చూడండి, అటు ఏమో మరి తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చేసాడు, ఇటు లోతును మళ్ళా విడిచిపెట్టాడు. ఏంటి, కాదేశంలోకి వెళ్ళినప్పుడేమో అబీమెలెకు మరి భార్యను మరి భార్య మీద మరి ఆయన ఇష్టపడి ఆమెతో ఉండాలని ఆలోచించినప్పుడు దేవుడు విడిపించాడు. ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఫరో ఆశపడిన ఫరో నుంచి విడిపించాడు. అలాగే ప్రయాణంలో ఆయన ఏం చేస్తాడమ్మా?
ఆయన ఏం చేస్తున్నాడు? నడిపిస్తూనే ఉన్నాడు. ఎక్కడ ఆపలేదండి, ఎక్కడ ఆపలేదు. దేవుడు ఎక్కడికి నడిపించాలో అక్కడికే కదా. ఒక మాట దేవుడు తెలుసండి, అబ్రహాము తెలిసి బయలుదేరాడా, తెలియక బయలుదేరాడా? తెలియకనే ఉంటారు చక్కగా. దేవుడు పిలిచాడంట, అబ్రహాం వచ్చే, ఇదిగో నీకోసం ఒక దేశం ఉంచాను, నువ్వు ఆ దేశంలో ఉండాలి, నువ్వు ఆ ప్రాంతంలో ఉండాలి, దాన్ని విస్తరించాలంతే. ఏ దేశము, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి అనలేదండి. అబ్రహాము తెలియకనే బయలుదేరునంటదండి. మనం వెళ్తామా? ప్రభువా వెళ్తాను కానీ ముందు అడ్రస్ నా చేతికి ఇచ్చి అంటాం మనమండి. అడ్రస్ చేతికిచ్చే, అడ్రస్ అక్కర్లేదండి. నడిపించేవాడు మన దేవుడైనాడు. మనకు అడ్రస్ ఎందుకు? ముళ్ళున్నా, రప్పలున్నా, రాళ్ళున్నా, వ్యాధులున్నా, బాధలున్నా, ప్రమాదాలున్నా ఏ వైనేస్తే నడిపిస్తాడండి. ఇవన్నీ ఎందుకు? లోకముల నిందలు, లోకముల అవమానాలు, లోకముల బాధలు, అపవాది ఎన్నో బాణాలు నీ మీద వేయిస్తాడు. ఎందుకు అనుకున్నారు? ఎందుకు తెలుసండి? ఆ మాటలకు నీళ్ళేమొచ్చేయాలి? గ్యాస్ పొంగినట్టు పొంగిపోవాలి. మనం ఏంటి? భయమని పొంగిపోతాం, కయ్యమని పడిపోతాం, విశ్వాసం దొరికిపోద్ది. అందుకే అపవాది తెలివిగా మళ్ళీ ఏం చేస్తుందండి? రేపుతాదండి. ఆ రేపుల్లో మనం ఏం చేయాలి? వదిగి నిరీక్షణ కలిగి, దేవా నీ చిత్తమయ్యా, ప్రభువా నీ ఇష్టమయ్యా అని ఆయనకు అప్పగించి బ్రతకాలండి. జీవితం చాలా గొప్పది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా అందుకే చూడండి ఏండి, దేవుడు అబ్రహాముకి ఏమిచ్చాడు? వెండి బంగారముల సంపద, దేశాలే ఇచ్చేస్తాడండి. దేశాలు ఇచ్చేస్తే ఆయన ఎలా బ్రతికాడంట? ఒకసారి హెబ్రీ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమవారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరంటండి. ఇక్కడ ఎందుకంటే పైన 8వ వచనం ఉంటుంది, ఆయన ఎరుగకే ప్రయాణము వచ్చనని. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఏమన్నాడంటే, విశ్వాసం బట్టి అతడును అతనికి వాగ్దానం చేసే సమాన వాసులైన వీళ్ళు ఏం చేశారంట? గుడారములలో నివసించారంట. ఎక్కడ ఉండేవాళ్ళు? దేవుడు ఎవరిచ్చారు? దేవుడు వాళ్ళకి దేశాలు ఇచ్చేసాడండి. దేశాలే. అబ్రహాము బహు ధనవంతుడని రాయబడి ఉంది. ఆదికాండం 13:2 ఏముందండమ్మా? అబ్రహాము బహుధనవంతుడు. బహు అంటే ధనవంతుడేరు, బహు అంటే చాలా గొప్ప ధనవంతుడండి. చాలా ధనవంతుడు, బాగా ఉన్నాడు. అటువంటి గొప్ప ధనవంతుడికి ఏం లేదంట? ఇల్లు లేదా? అప్పుడు ఇల్లు లేవంటారా? అప్పుడు ఇల్లు కట్టుకొని వెళ్తుంటారా? అప్పటికే ఇల్లులు ఉన్నాయండి. మట్టి గోడలతో, రాళ్లతో కట్టబడిన ఇల్లులు దేవుడు ప్రారంభంలో మనిషికి ఇచ్చాడండి. ఎందుకంటే ఏ దేవుని మనము నుంచి ఆదాముని గంటి వేసినప్పుడు ఒట్టిగా గంటి వెళ్ళేదండి. వ్యవసాయం, వస్త్రాలు అన్నీ కూడా నేర్పించే దేవుడు ఎంటాడండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేశమే ఇచ్చేస్తే, దేశాలు ఇచ్చేస్తే ఎక్కడ ఉంటారమ్మా? గుడారాలు నివసించారంట. ఎందుకు గుడారాలు నివసించాడు? ఆరాములో పిలిచాడు ఏమని? నేను గొప్ప దేశానికి పిలుస్తానండి, గొప్ప దేశాన్ని నడిపిస్తాను, గొప్ప స్థితినికి ఇస్తాను, అక్కడ ఏమి బాధ గీద ఏమి ఉండవు రా అనగానండి. చూడండి, 100 ఏళ్ల నిరీక్షణకు దేవుడు ఇచ్చిన మాటకు, పిలుపుకు అబ్రహాము దేనికొని చూడండమ్మా. చూడండి, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకారకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండేనంటండి. దేనికోసమంటమ్మా? పునాదులు గల పట్టణము. అంటే పునాది అనగానే అర్థమే తెలుసండి, ఆ పట్టణము ఎప్పటికీ నాశనము అవ్వదు, అది ఖచ్చితంగా అలా ఉండిపోవాలి.
కదా. ఇప్పుడు భూమి మీద ఉన్న కానాను దేశం అనుకో, ఉంటుందా పడుతుందా? ఉండదు. ఆ సాదృశ్యంగా చెప్పాడు అంతేనండి. క్రీస్తు రెండవ రాకలి భూమి అంతా ఏమైపోతుంది? లయమైపోతుంది. కానీ పరలోక పట్టణము శాశ్వతమైనది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకారకుడు. చూసారా, డిజైనర్ ఆయనే, ఇంజనీర్ ఆయనే, అన్నీ ఆయనే ఆ ఇంటికి. మరి ఎవరు లేరండి? ఇంజనీర్ ఆయనే, తాపి మిత్ర ఆయనే, వడ్రింగ్ మిత్ర ఆయనే, అన్నీ ఆయనే. వాళ్ళు చూడండి, దేనికి శిల్పియు నిర్మాణకారకుడు. ఆయన నిర్మిస్తూ ఉన్నాడు. అన్నీ ఆయనండి. ఎందుకంటే మనుషుల చేత కట్టబడిన యెరూషలేము పడిపోయింది, ఎరుకో గోడలు పడిపోయినాయి, బాబేలు గోపురం కూలిపోయింది. ఇవన్నీ కూడా ఏమైపోయినాయి? కాలమార్గంలో కలిసిపోయినవి, ఏది ఉండదు. కానీ ఆయన చేత కట్టబడిన పట్టణము శాశ్వత కాలము, యుగ యుగాలు ఉండిపోతుందండి. అందుకే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకారకుడు అయి ఉన్నాడు. ఆ పునాదులు గల పట్టణము కోసం అంటండి ఈ అబ్రహాము గారు నిరీక్షణ ఎన్ని ఏళ్ళకున్నారు? 100 సంవత్సరాలు నిరీక్షణ చేశాడంటండి. 100 సంవత్సరాలు. ఎప్పుడు పిలిచాడన్నా? 75వ ఏట హారాముల నుండి పిలిచాడు. చనిపోయాడు ఎన్ని సంవత్సరము? 175. 100 సంవత్సరాలు కదా. 100 సంవత్సరాలు కాదు కదా, మన ఆయుష్ 50 సంవత్సరాలు కూడా మనము చూడలేకపోతున్నాం. దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. అబ్రహాము నీతిమంతుడే. అబ్రహాము ఆశీర్వదించిన దేవా నన్ను ఆశీర్వదించుంటున్నావు, మంచిదే. ఆ నీతి వెనక ఎంత కష్టం అబ్రహాము తెలుసండి. నీతి అనేది రావాలంటే ఏదో మనం అనుకుంటే వచ్చేదండి. నీతి వెనక మెరుగు పట్టాలి, నీతి వెనక సాధనము చేయబడాలి, నీతి వెనుక నిందలు భరించాలి, నీతి వెనుక అవమానాలు భరించాలి. నీతి వెనుక ఎన్ని భరించాలి తెలుసండి? భరించాలండి. భరిస్తే చాలా బాగుంటుందండి. వాళ్ళు ఏదో అన్నారని ఎదురనకండి. ఎదురంటే దానివల్ల ఏ ఉపకారం ఉండదండి. రెండింటికి ఏమైపోయింది? అక్కడ చెల్లి అయిపోయింది. ఇంకా దేవుని కోర్టులో లేదు. అన్నారా? తల వంచుకో, దేవుని దగ్గర చెప్పు. ఇప్పుడు ఎవరికి బాకీ? నువ్వు, నీకు ఎవరు బాకీ? అన్నవారు నీకు బాకీ. ఈ బాకీకి బాకీ ఎవరు చెల్లించాలి? ఆయన చెల్లించుకుంటాడు. నువ్వు చెల్లించేసావనుకో బాకీ ఉండదు. నీ బాకీ నువ్వు చెల్లించేది చిన్నదే, ఆయన చెల్లిస్తే ఎలాగో తెలుసండి. అమ్మో, అసలు మన కూడా అందదండి. అందుకే దేవుని బిడ్డలుగా నింద భరించుట గొప్ప భాగ్యము, భాగ్యం అన్నాడండి దేవుని వాక్యము. నిజంగా ఎంత గొప్ప దేవుడండి. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇవన్నీ భరిస్తేనే అబ్రహాం అన్నీ భరించాడండి. ఇన్ని భరించడం అబ్రహాం అండి. నిజంగా అప్పటికే మరి అబ్రహాము కంటే చిన్నవాళ్ళు తమ్ముళ్ళు గర్భఫలం ఉంటే, మరి అబ్రహాముకి గర్భఫలం లేకపోతే అప్పుడు కూడా శారాని ఎన్ని అంటారు? ఎన్నో ఎందుకు? వెనకాల వచ్చిన ఆగరేమంది? ఎలాగొచ్చిన ఆగరేమందమ్మా? శారా ఏం చేసింది? పొడుస్తూ ఉంది. వెనకొచ్చిన ఆగరు ఒక చూతుపోటు మాటలు, నోటికి అదుపు లేదు, తీసుకుని ఎక్కడ పడేశాడు? అరణ్యం. అలాగుంటుందేనండి. గొప్ప దేవుడండి, ఎంత దేవుడండి. ఇటువంటి దేవుడి పేరు నామము మన నోట వస్తుందంటే దీనికన్నా మహాభాగ్యం లేదండి. ఇటువంటి దేవుని పాదముల దగ్గర మనం ఉన్నామంటే దీనికన్నా మరొక పరిస్థితి మనకు అక్కర్లేదండి. దయచేసి దేవుడి విలువ తెలియక ప్రపంచం పరిగెడుతుంది. దేవుడు ఔన్నత్యమైన స్థానం ఎరుగుక ప్రపంచం ఊగిలాడిపోతుందండి. ఆయన స్థితిని ఎరిగిన అబ్రహాము ఎలాగైతే నిరీక్షణ కలిగి ఓపిక కలిగి ఉన్నాడో మనము కూడా అటువంటి నిరీక్షణ ఓపిక కలిగి మనం ఉన్నప్పుడండి అబ్రహాము ఎదురు చూసినటువంటి ఆ పట్టణము దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. దానికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబే కదండి, మనము కూడా వారసులు అవుతాము. మనము కూడా దానిలో ప్రవేశిస్తాము.
కొడుకు కోసం 25 సంవత్సరాల నిరీక్షణ ఇచ్చాడా? ఇచ్చాడు కదా. మరి పరలోకం కోసం 100 ఏళ్ళ నిరీక్షణ ఇచ్చాడా? ఇచ్చాడు. ఇచ్చాడు కదా. ఎందుకంటే ఖచ్చితంగా మన వాక్యం ఉంది. వెళ్ళిపోయాడు ఎవరో మా అన్నయ్య గారు ఎక్కడున్నాడే? అబ్రహాము రొమ్ము నాడుకున్నాడంట. నిరీక్షణ అదే, ఆయన నిరీక్షణకి ఇచ్చేశాడు. దేవుడు మాట ఇచ్చాడండి, వెనక తీయడండి. నీతి మంత్రుడు అనడానికి ఎన్ని బాధలు అనిపించాడు. అందుకే అబ్రహామును ఆశీర్వదించిన దేవా నన్ను ఆశీర్వదించగదండి. అబ్రహాము నీకు లోబడి బ్రతికిన విధానములో నిరీక్షణ కలిగి చూసినటువంటి స్థితిని, ఆ నిరీక్షణ నాకు దయచేదేవా. అలాగుండాలి మన ప్రార్థన.